హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఇవాళైతే నేను ఒక ఆరోగ్యకరమైన రోటి పచ్చడితో మీ ముందుకు వచ్చేసేసాను. వానాకాలం విరివిగా దొరికే వాక్కాయలతో రోటి పచ్చడి చేసుకొని తిన్నారంటే అసలు నోటికి ఎంత రుచికరంగా ఉంటుందో, అలాగే అన్ని ఆరోగ్య ప్రయోజనాలను కూడా మనకి ఇది చేకూరుస్తుంది. ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి, ఇంకా ఈ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేసేద్దాం రండి. దీనికోసం అయితే నేను ఒక 20 వరకు వాక్కాయల్ని తీసుకున్నాను. వాక్కాయలు అనేవి బాగా మట్టి బంక కలిగి ఉంటాయండి. అలాగే ఈ వాక్కాయల్ని క్లీన్ చేసుకోవడానికి ఒక చిన్న గిన్నెలో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని వేసేసి దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి వాక్కాయల్ని దీంట్లో వేసేసేయండి. వీటిని అలా ఉప్పు నీళ్ళల్లో ఒక 15 నిమిషాలు వదిలేస్తే మనకి వీటికి ఉన్న మట్టి బంక అంతా క్లీన్ అయిపోతుందండి. వాక్కాయలు సీజనల్గా వచ్చినప్పుడు రెగ్యులర్గా తీసుకుంటే మనకి సి విటమిన్ అనేది ఫుల్గా అంది, రెసిస్టెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు పచ్చడి తయారీకి ఒక బాండీని పొయ్యి మీద పెట్టేసి దానిలో 1 స్పూను నూనె వేసి ఒక గుప్పెడు వరకు వేరుశనగ గుళ్ళని వేసేసేయండి. అంటే ఒక 3 టేబుల్ స్పూన్లు ఉంటాయి. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను కూడా దీంట్లో వేసేసేయండి. ఎండుమిరపకాయల్ని ఒక 25 వరకు వేస్తున్నాను. ఎందుకంటే వాక్కాయలు అనేవి చాలా పుల్లగా ఉంటాయండి. అందుకని చెప్పని వీటన్నిటిని కూడా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేరుశనగ గుళ్ళు మంచి సువాసన వచ్చి ఎర్రగా అయ్యే వరకు కూడా వేపుకోవాలి. తర్వాత దీంట్లో పచ్చి కొబ్బరి ముక్కలు ఒక గుప్పెడు వరకు వేసేసేయండి. పచ్చి కొబ్బరి వేయటం వల్ల ఈ వాక్కాయ పచ్చడి అనేది అంత పుల్లగా ఉండకుండా కమ్మగా ఉంటుంది. టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసేసి ఒక గుప్పెడు వరకు ఫ్రెష్గా కడిగిన కరివేపాకును కూడా వేసేసి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. కరివేపాకు వేయటం వల్ల కూడా ఈ వాక్కాయ పచ్చడి ఫ్లేవర్ సూపర్ ఉంటుంది. దీన్నంతా కూడా ఇంకొక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోండి. వాక్కాయ పచ్చడిని రకరకాలుగా చేస్తారండి. నేనైతే ప్యూర్గా పల్లెటూరు స్టైల్లో మీకు చూపిస్తున్నాను. ఇంకా వాక్కాయలు అయితే శుభ్రంగా కడిగేసేసుకుందాము. చూడండి, వాక్కాయలు కడిగి ఒక ప్లేట్లోకి తీసుకొని ఆ గిన్నెలో వాటర్ చూస్తే ఎంత మట్టి ఉందో కదా, అందుకనే నేను అలా వేయమని చెప్పాను. ఇప్పుడు వాక్కాయల్ని ఎలా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. వాక్కాయల్ని సగానికి కట్ చేసుకొని మధ్యలో ఉన్న సీడ్ని తీసేసేయాలండి. కొంతమంది ఈ సీడ్ని కూడా వేసుకొని పచ్చడిని తయారు చేసుకుంటారు, కానీ ఇది కొంచెం వగరుగా ఉంటుందని నేనైతే తీసేస్తున్నాను. తీసేస్తేనే పచ్చడి టేస్ట్ అనేది మరింత బాగుంటుందండి. ఇంకా ఈ వాక్కాయ పచ్చడి తయారీలో కష్టమైన ఘట్టం ఏంటంటే ఇదేనండి. ఇలా అన్నీ కూడా చక్కగా సీడ్స్ తీసేసి సన్నగా స్లైసప్ చేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడటానికి భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదండి. ఇంకా పచ్చడి తయారీ చూద్దాము. మళ్ళీ అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసేసి కట్ చేసుకున్న వాక్కాయలను వేసేసి ఒకసారి గెరిటతో బాగా మిక్స్ చేసుకోండి. ఈ వాక్కాయలు చాలా త్వరగా ఉడుకుతాయండి. మూత పెట్టి ఒక్క 5 నిమిషాలు సిమ్లో మగ్గించుకుంటే సరిపోతుంది. చూడండి, 5 నిమిషాల తర్వాత చూస్తే వాక్కాయలు అనేవి చక్కగా స్మూత్ అయిపోయినాయి. స్మాషప్ చేస్తే మెత్తగా పేస్ట్ లాగా కూడా అయిపోతాయండి. అంత త్వరగా వాక్కాయలు ఉడుకుతాయి. ఎక్కువసేపు మాత్రం వీటిని ఉడికించొద్దండి, ఎందుకంటే వీటిల్లో ఉన్న సి విటమిన్ అనేది పోతుంది. లైట్గా ఇట్లా బాయిల్ చేసేసుకొని చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు ఇందాక చల్లారి పెట్టుకున్న ఎండుమిరపకాయలు మిగతా దినుసులన్నీ కూడా చక్కగా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. దీంట్లో అయితే ఒక 15 వరకు పొట్టుతో సహా వెల్లుల్లి రెబ్బల్ని వేయండి. పొట్టుతో వేస్తేనే ఈ పచ్చడి మరింత రుచికరంగా ఉంటుంది. అలాగే టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని కూడా వేసేసి ముందైతే ఇది ఫైన్గా మిక్సీ పట్టుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది మనం కరివేపాకు కారానికి పట్టుకుంటాం కదండి, అట్లా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో చల్లారి పెట్టుకున్న వాక్కాయల మిశ్రమాన్ని కూడా వేసేసి దీన్నంతా ఇంకా ఫైన్గా మిక్సీ పట్టుకోవడమే. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి. ఈ పచ్చడి అయితే ఇలా తిన్నా కూడా చాలా కమ్మగా ఉంటుందండి. కాకపోతే లైట్గా పోపు వేసేసుకుందాము. దీనికోసం ఒక బాండీలో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసి అది వేడెక్కిన తర్వాత 1/4 టేబుల్ స్పూను ఆవాలు, అలాగే ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఇంకొక 1/4 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసేసి అవి 2 వేగిన తర్వాత
తర్వాత ఎండుమిరపకాయలు 2 విరిచి వేసేసేయండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసి ఈ పోపు అంతా కూడా స్లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న పచ్చడిలో ఈ పోపుని వేసేసి జస్ట్ అలా అలా కలిపేయడమే. అంతేనండి, అన్నంతో కలుపుకుంటే అద్భుతంలాగా అనిపించే ఎంతో ఆరోగ్యకరమైన వాక్కాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ వాక్కాయ రోటి పచ్చడిని డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వాక్కాయల్లో నీటి శాతం, ఫైబర్ కూడా ఎక్కువ అండి. దీన్ని తీసుకోవటం వల్ల హెల్దీగా వెయిట్ లాస్ కూడా అవుతాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. దానివల్ల ఈ వీడియో తెలియని వాళ్ళకు కూడా వెళ్తుంది, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.